పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. ఎవరికి అన్యాయం జరగకుండా ఒక తండ్రిలా నిర్ణయం తీసుకోలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడమే ధర్మమని లేఖలో విజయమ్మ విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఎం ఈ మూడు పార్టీలు కూడా మొదటి నుంచి ఒకే మాట చెబుతున్నాయని, అన్ని ప్రాంతాలకు న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని విజయమ్మ కోరారు. సీమాంధ్రలో ఉధృతంగా ఆందోళనలు జరుగుతున్నప్పుడు ఏకాభిప్రాయం వచ్చిందని ఎలా చెప్పగలుగుతారని లేఖలో విజయమ్మ ప్రశ్నించారు. నెత్తిన తుపాకీ పెట్టి రాష్ట్ర విభజనకు ఒప్పుకుంటారా చస్తారా అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరించడం న్యాయమేనా అని ప్రశ్నించారు. జగన్, విజయమ్మ రాజీనామా సమయంలో విడుదల చేసిన లేఖను కూడా ప్రధానికి రాసిన లేఖతో జత చేశారు. అధికార బలం ఉంది కదా అనే విభజన నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం ఎడారిగా మారుతుందని, ఇలాంటి నిర్ణయం తీసుకునే ప్రభుత్వాన్ని తరతరాలుగా దోషిగా భావిస్తారని ప్రధానికి రాసిన లేఖలో విజయమ్మ స్పష్టం చేశారు.